సో చూసారు కదా, క్యూట్ బాక్స్ రెడీ అయిపోయింది. Happy birthday to you. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్ నౌ నేను ప్రణవ్ ఏంజల్ బర్త్డే కోసం డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఏంజల్ 8th బర్త్డే అనమాట. సో అప్పుడే 8 years అని అనిపిస్తుంది కదా. యా అవునండి, 8 years వచ్చేసాయి ఏంజల్కి. సో ఈసారి బర్త్డే థీమ్ వచ్చేసి బటర్ఫ్లై థీమ్ అనమాట. సో బటర్ఫ్లై థీమ్కి సంబంధించిన బలూన్స్ కానీ ఆ డెకరేషన్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. సో పింక్ అండ్ పర్పుల్ థీమ్లో మనకి బలూన్ ఆర్క్ వస్తుంది. అలాగే దాంతోపాటు సెపరేట్గా బటర్ఫ్లై బలూన్స్ కూడా నేను ఆర్డర్ చేశాను కొన్ని. అండ్ కొన్ని అయితే మనకి సెట్లా వచ్చాయి. సో బలూన్స్ కొన్ని సెపరేట్గా ఆ ప్యాక్లో కాంబోలో ఏంటంటే మనకి ఇలాగా బటర్ఫ్లై 8 number అలాంటి కాంబో ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బలూన్ ఆర్క్ వచ్చి కొన్ని చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చాయి. ఆ రెండు తీసుకుంటే మనకి చక్కగా ఆర్క్ అంతా కవర్ అవుతుంది. అండ్ ఫస్ట్ చూసారా 8 రెడీ అయిపోయింది. అండ్ బటర్ఫ్లై కూడా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూసారు కదా, మొత్తానికైతే బలూన్స్ అన్నీ కూడా రెడీ చేసేసాము. చిన్న బలూన్స్ వచ్చాయి, అలాగే పెద్ద బలూన్స్ వచ్చాయి, ఇంకా మన బటర్ఫ్లై థీమ్లో ఉన్న కలర్ఫుల్ బలూన్స్ కూడా. మొత్తానికి అన్ని బలూన్స్ అన్ని సెట్ చేయడానికి మాకు అరౌండ్ 1.5 hours పట్టిందండి. సో ఏంజల్ బన్నీ స్కూల్ నుంచి వచ్చేలోపు చక్కగా బలూన్స్ అన్నీ కూడా రెడీ చేసేసాము. దీని తర్వాత ఇంకా బలూన్ ఆర్క్ చేయాలన్నమాట. సో పిల్లలిద్దరూ ఫుల్ హ్యాపీ చూడగానే. అండ్ దాని తర్వాత మా ఆరవ్ చూసారా, రాగానే ఫస్ట్ చేతులు కడుక్కోవాలన్నమాట. పద్ధతి అంటే పద్ధతే, లేకపోతే అస్సలు ఊరుకోడు అనమాట. చేతులు కడుక్కొని అప్పుడే లోపలికి వస్తాడు. ఇంకా లోపలికి రాగానే అసలు వీళ్ళ వేషాలు చూసారా, అసలు ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట. మా ఆరవ్ కూడా బెలూన్స్ అన్ని చూసి ఏంటి ఇన్ని బెలూన్స్ అని చెప్పి ఫుల్ కొంతసేపు ఆడుకున్నారు. సో రాగానే వాళ్ళకి కొంచెం ఏమన్నా తినిపించేసి దాని తర్వాత మిగతా డెకరేషన్స్ అన్ని కూడా నేను స్టార్ట్ చేసేసాను. ఈ రౌండ్ షేప్లో ఉన్న బలూన్ ఆర్క్ ఉంది కదా గోల్డ్ కలర్లో. సో ఇది నేను ఒక 2 years బ్యాక్ తీసుకున్నానండి. నేను కొన్న వాటిలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. అన్ని డెకరేషన్ థీమ్స్కి బాగా సెట్ అవుతుంది. ఈ బలూన్ ఆర్క్ మనం చేసుకునేటప్పుడు బలూన్స్ అన్నీ కూడా మనం లైన్గా థ్రెడ్తో కడతాం కదా, అప్పుడు నీట్గా కలర్స్ చూసుకొని మనం కట్టుకున్నామంటే ఆర్క్ చుట్టూ ఇలా నీట్గా డెకరేట్ చేయొచ్చు, బాగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. అసలు ఆ కలర్స్ కానీ ఆ కాంబినేషన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అసలు అందం వచ్చేసింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పార్టీ అనమాట. ఏంజల్ ఫ్రెండ్స్ అంతా కూడా వస్తున్నారు. సో ముందు రోజు నైటే మేము డెకరేషన్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసాము, లేకపోతే మార్నింగ్ చాలా హడావిడైపోతుంది. చూసారు కదా, ఒక 1 hour పట్టింది బలూన్స్ అన్నీ సెట్ చేయడానికి, దాని తర్వాత దాన్ని ఆర్క్ చేయడానికి, మళ్ళీ ఇదంతా కట్టడానికి. టోటల్ డెకరేషన్ అంతా కూడా అరౌండ్ 2.5 hours పడుతుంది. సో అందుకని కొంచెం ముందే మనం చేసుకుని పెట్టుకుంటే బర్త్డే రోజు మనకి హడావిడి ఉండదు. సో ఇప్పుడైతే ఏంజల్ బర్త్డే హడావిడి నడుస్తుందండి మా ఇంట్లో. సో రేపు బర్త్డే పార్టీ అనమాట. సో ఈ రోజు మేము రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. ఈసారి బర్త్డే థీమ్ వచ్చేసి బటర్ఫ్లై థీమ్ అనమాట. సో దానికి తగ్గట్టుగా అన్ని కూడా అరేంజ్ చేసాము. సో పార్టీ డెకరేషన్స్ కానీ అన్ని కూడా బటర్ఫ్లై థీమ్ లోనే. సో పార్టీ ఫేవర్స్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, సో అది కూడా బటర్ఫ్లై షేప్ లో ఉండే బాక్సెస్ ఆర్డర్ చేశాను నేను. సో అవి ఇప్పుడు ఏంజల్ బన్నీతో పాటు నేను సెట్ చేస్తాను. అండ్ సో చూసారు కదా, ఇవి రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ అనమాట. సో ఇవి ఓపెన్ చేసి బాక్సెస్ సెట్ చేస్తాను. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కింద నేను ఇలా వాచెస్ తీసుకున్నాను. చాలా క్యూట్ గా ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసి వేసేస్తున్నారు చూడండి. సో ఇలా క్యూట్ గా ఉన్నాయి అనమాట. దాని లోపల మనకి గేమ్ కూడా ఉంటుంది. మీకు గుర్తుంటే చిన్న చిన్న బాల్స్ తో చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం కదా, ఆ టైప్ గేమ్ కూడా ఉందన్నమాట. అవి తీసుకున్నాను, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా అని. అండ్ దాంతో పాటు బటర్ఫ్లై కీ చైన్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా క్యూట్ గా బటర్ఫ్లై కీ చైన్స్ అనమాట. సో ఈ కీ చైన్స్ కూడా తీసుకున్నాను. అండ్ అలాగే చాక్లెట్స్ అనమాట. ఈ చాక్లెట్స్ కూడా ఇందులో పెడతాను. యాక్చువల్లీ నేను
ఈ బటర్ఫ్లై బాక్సెస్ తీసుకున్నాను, అంటే రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ తీసుకున్నాను. అండ్ ఇలా కూడా తీసుకున్నాను, ఏంటంటే జస్ట్ గిఫ్ట్ బ్యాగ్స్ లా కూడా తీసుకున్నాను. బట్ దీనికన్నా నాకు బాక్సెస్ క్యూట్ గా అనిపించింది. ఫస్ట్ ఇది అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. I'll show you. సో చూసారు కదా, ఇలా బాక్స్ ఇచ్చారనమాట. దీన్ని మనం ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ కింద కన్వర్ట్ చేద్దాం. కార్డ్బోర్డ్ బాక్స్ అన్నమాట. It's cute, right? సో చూసారు కదా, క్యూట్ బాక్స్ రెడీ అయిపోయింది. You can close it like this. సో బటర్ఫ్లై షేప్ రిటర్న్ గిఫ్ట్ బాక్స్ అన్నమాట. చాలా చాలా క్యూట్ గా ఉంది. పింక్ కలర్ లో ఉంది, ఇది పర్పుల్ కలర్ లో కూడా ఉంది. బట్ నేను పింక్ తీసుకున్నాను, ఎందుకంటే మోస్ట్లీ మా ఏంజల్ కి పింక్ అంటే ఇష్టం. పింక్ సంబంధించి తీసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు నేను నా విల్ పుట్ కెన్ యూ గివ్ మీ వన్? సో ఒక కీ చైన్ లో పెడుతున్నాము. అండ్ దెన్ వన్ వాచ్. Let's pick one watch. Can I give the candies? Which watch? We'll give the butterfly ones. Yeah. But I want the hot one. Butterfly watch, butterfly keychain, butterfly watch, And chocolate. and chocolates. Coffee crisp. Gift box is ready. Yeah, those are all the 4 kinds. Wait, who's it for? So cute. Those who come, we'll give them. And Bunny చెప్పినట్టు ఆ ఐడియా బాగా అనిపించింది. We'll put the box In the bag. in the bag. Yeah. That's more better, right? సో చూసారు కదా, ఇది కూడా సేమ్ సిమిలర్ కలర్ లో తీసుకున్నాను అనమాట. సో ఈ గిఫ్ట్ బాక్స్ ఇందులో పెట్టేద్దాం. వెరీ క్యూట్ రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, క్యూట్ గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అంతా కూడా అక్కడ సెట్ చేసేస్తాము. సో రేపు మళ్ళీ మిమ్మల్ని పార్టీ సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ లో కలుస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంజల్ని రెడీ చేసేస్తున్నాను. సో 12కి పార్టీ స్టార్ట్ అవుతుంది. 12 to 3 వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట. సో ముందే నేను చక్కగా డ్రెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. బటర్ఫ్లై థీమ్ అని చెప్పాము కదా, నేను డ్రెస్ కూడా బటర్ఫ్లై థీమే సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం పింక్ అండ్ లైట్ బ్లూ కలర్లో చాలా బాగుంది. అసలు డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అండ్ హెయిర్ క్లిప్స్ కూడా నేను బటర్ఫ్లై థీమ్లో తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగా పింక్ అండ్ లైట్ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. అసలు ఏం అక్కర్లేదండి పిల్లలకి, పెద్ద పెద్ద మేకప్స్, పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ అవేం అక్కర్లేదు. చక్కగా ఇలా సింపుల్గా రెడీ చేస్తేనే అందంగా కనిపిస్తారు. అండ్ తర్వాత మా బన్నీని రెడీ చేసేస్తున్నాను. బన్నీకి కూడా బేబీ పింక్ కలర్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. అండ్ జ్యువెలరీ అవన్నీ కూడా కొంచెం ఏంజల్తో మ్యాచ్ అయ్యేలాగా సిమిలర్గానే వేశాను. అండ్ తర్వాత మా అత్తయ్య కూడా రెడీ అయిపోయారు. పినియాటాని ఫిల్ చేసేసారు, చూసారా? సో పినియాటా అంటే దానిలో చాక్లెట్స్ ఫిల్ చేస్తారు. చక్కగా మనం ఇలాగా ఒక స్టిక్తో కొడితే చాక్లెట్స్ అన్నీ మీద పడితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ సురేష్ అండ్ ప్రణవ్ని బయటకు పంపించాను. సో కొన్ని కుకీస్, కప్ కేక్స్, అలాగే పిజ్జాస్ తీసుకున్నామని. సో పిల్లలకి ఇలాంటి పార్టీస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల బర్త్డే పార్టీస్ అంటే ఇక్కడ మోస్ట్లీ పిజ్జాసే ఉంటాయండి. అండ్ కేక్ కూడా తీసుకొచ్చేసారు, చూసారు కదా, బ్యూటిఫుల్గా సింపుల్గా హ్యాపీ బర్త్డే అని నీట్గా రాయించాను. అండ్ దాని మీదకి కేక్ టాపర్స్ కింద నేను బటర్ఫ్లైస్ పెడుతున్నాను. హలో, సో ఏంజల్స్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. మొత్తం డెకరేషన్ అంతా నేను ప్రణవ్ కష్టపడి చేసామండి. అండ్ దాంతోపాటు కేక్ రెడీ, బటర్ఫ్లై థీమ్ అనమాట. సో కేక్ కూడా రెడీ అయిపోయింది. అండ్ పిజ్జాస్ ఆర్డర్ చేసాము, అలాగే కప్ కేక్స్. సో ఫుల్ పార్టీ నడుస్తుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చానో చూసారు కదా. అండ్ దాంతో పాటు పిల్లలు కొన్ని గేమ్స్ కూడా ప్లాన్ చేశాను. సో కేక్ కటింగ్ అయ్యాక వాళ్ళు ఫుడ్ తిన్నాక మిగతా అన్ని నడుస్తాయి అనమాట. సో స్లైమ్ కిట్స్ తీసుకున్నాను. సో ఆడపిల్లలకి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి స్లైమ్ అంటే బాగా ఇష్టం అండి. సో ఇది తయారు చేయాలన్నమాట. కూర్చుని వాళ్ళు చక్కగా ఫుల్ టైం పాస్ అయిపోతుంది. మీరు ఎవరైనా పిల్లల బర్త్డే పార్టీస్ సెలబ్రేట్ చేయాలనుకుంటే ఇలా స్లైమ్ కిట్ తీసుకోండి. ఒక గంట సేపు చక్కగా దాన్ని కలుపుకుంటూ స్లైమ్ ప్రిపేర్ చేస్తూ ఆడుకుంటారు. ఇదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ దాంతో పాటు టాటూ పెన్స్ అనమాట. సో ఇవి ఓపెన్ చేశాక ఎలా పనిచేస్తాయో చూపిస్తాను. బట్ రైట్ నా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇవి తీసుకున్నాను. అండ్ అంతా రెడీగా ఉంది. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రావాల్సి ఉంది, వాళ్ళు కూడా వచ్చాక కేక్ కటింగ్ చేసేస్తాం.
సో మేమంతా కూడా రెడీ అయిపోయాం. మా అత్తని చూపించు, మా ఆరుని చూపించు, మా ప్రణవ్ చూపించు. మాట్లాడరా ఏమన్నా చెప్పరా, ఏమన్నా మాట్లా. Hello. Hi, how are you? Come on in, come on in. Thank you. Take your boots off. Okay. Hi. Hi, how are you? Nice. Nice to meet you. Oh, okay. Hi, nice to Hello. know you. Okay. Look at the nice balloons, honey. So pretty in here. ఏంజల్ ఫ్రెండ్స్ అంతా కూడా పార్టీకి రావడం స్టార్ట్ చేశారు. 12 అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా 12కి వచ్చేసారండి. ఇక్కడ టైమింగ్ అంటే టైమింగే, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట. 12 to 3 అని చెప్పాను పార్టీ నేను. సో 12కి వచ్చేస్తారు, 3 కల్లా ఖచ్చితంగా వచ్చేస్తారు పికప్ చేసుకోవడానికి. సో అంత స్ట్రిక్ట్ ఉంటారు. సో ఇక్కడ ఏంజల్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట, అది ఓపెన్ చేయమంటుంది. సో అందుకనే ఓపెన్ చేస్తుంది. సో ముఖ్యంగా పిల్లలకి బర్త్డేస్లో గిఫ్ట్స్ అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి వాళ్ళు ఏమి ఇచ్చారా అని చూడడం అదొక సరదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది. Like that. Do you like Furbies? Oh. You like it? Yeah. Thank you. ఫ్రెండ్స్ అంతా రావడం స్టార్ట్ చేశారు. ఏంజల్ బన్నీ వాళ్ళని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అసలు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యేలోపు కిందకెళ్ళి కొంతసేపు ఆడుకుంటా అన్నారు బేస్మెంట్లో. సో అందుకని పంపించామన్నమాట. అండ్ మేము చేసిన డెకరేషన్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ సైడ్లో నేను 8 అనేది అరేంజ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ అక్కడ పెట్టాను. రిటర్న్ గిఫ్ట్స్ కూడా బటర్ఫ్లై థీమ్లోనే తీసుకున్నాను కదా, అవి కూడా పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మంచిగా బ్యూటిఫుల్గా మొత్తం బటర్ఫ్లై థీమ్లో చాలా బాగా అనిపించింది. నాకు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్రిటీగా కనిపిస్తుంది కదా, మాకైతే భలే నచ్చేసిందండి. అండ్ ఇండియా నుంచి అమ్మమ్మ తాత కూడా కాల్ చేసి విష్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా బర్త్డే థీమ్ అండ్ ఏంజల్ చక్కగా నీట్గా రెడీ అయింది కదా, చూసి మురిసిపోతున్నారు అనమాట. That's cool. There's me keep you up. Yeah. And where's the first one to keep you up? You came first. You know I will keep you up. What happened? What? You can't say seriously. సో చూసారు కదా, హడావిడి స్టార్ట్ అయిపోయింది అండ్ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాము. కొంతసేపు పిల్లలంతా కింద ఆడుకున్నారు అండ్ కేక్ కటింగ్ అయ్యాక మళ్ళీ ఆడుకోండి అని చెప్పి పైకి తీసుకొచ్చేసాము. Imagine living with this girl for every day, okay? That's how she shouts every day now. Evelyn, what do you do? You have to do it again. Otherwise you'll grow horns. No! Oh, I see the little trees up there. Okay, come on everyone, come here. Oh! We have 4 Christmas trees. I'm like 8! Now she's 8 years old. Yes. Eat the cake. It's melting. It's not melting. Remember your cake last balloon? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. హ్యాపీ 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 బర్త్డే ఏంజల్ తల్లి. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకా బోల్డ్ సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ హ్యాపీగా హెల్దీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అప్పుడే 8 years వచ్చేసాయి, నీకు పెద్దదాన్ని అయిపోతున్నావు అండ్ అప్పుడే పెద్దదాన్ని అయిపోతున్నావా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా చిన్నగానే కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. సో మేము చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసామన్నమాట. పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు కదా చాక్లెట్ అయితే. సో పిల్లలకి బాగా నచ్చింది అండ్ నాన్నమ్మ చూసారా అందరికి తినిపించేస్తున్నారు కేక్. అండ్ నేను సురేష్ అందరం కూడా ఏంజల్ కి కేక్ తినిపించాము. No,
అండ్ తర్వాత కేక్ కట్ చేసి సర్వ్ చేశాను. అలాగే కప్ కేక్స్ కూడా తీసుకొచ్చాం కదా, అవి కూడా సర్వ్ చేశాను. అండ్ పిజ్జాస్ కూడా చక్కగా వేడివేడిగా రెడీగా ఉన్నాయి. చీజ్ పిజ్జా అండ్ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసామన్నమాట. చీజ్ పిజ్జా అంటే పిల్లలకి చాలా నచ్చుతుంది ఇక్కడ. సో ఏ బర్త్డే పార్టీస్ అయినా అండ్ వీళ్ళకి స్కూల్లో కూడా పిజ్జాస్ ఇస్తారు. సో అవి కూడా మోస్ట్లీ చీజ్ పిజ్జానే ఉంటాయి. పిల్లలకి అదే బాగా నచ్చుతుంది. అండ్ పిజ్జా తినేసిన తర్వాత పిల్లలంతా కూడా ఇంకా పినియాట ఆడడానికి కిందకి బేస్మెంట్కి వెళ్తున్నారు. సో కింద బేస్మెంట్లో పినియాటాని సెట్ చేసామన్నమాట. సో సురేష్ దాన్ని పైనుంచి కష్టపడి కట్టారు. సో చూద్దాం ఇప్పుడు పినియాట ఎలా ఆడతారు. I'm not too tall. Okay, go. 1, 2, 3. Oh my god. Good one. Okay, come on. What? 2 times? Okay, 3 turns each, okay? 3 times, everyone. Okay, come down. Okay. Good job. Okay, go. Good job, everybody. 3. Oh, let's move it. That's gonna get it. Oh. Oh god. Wait. Bag to get the chocolate. What about the bag to get the chocolate? That's 4. Yeah, pick your candies, pick up your candies. I'm not getting anything. సో మొత్తానికి పినియాట ఆడి చాక్లెట్స్ అలా కలెక్ట్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తానంది ఏంజిల్. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఓపెన్ చేయ గిఫ్ట్స్ మా ముందే అని అన్నారు. సో అందుకని ఇక్కడ గిఫ్ట్స్ ఓపెన్ చేయిస్తున్నాను. Open it. From zero. Open, 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 open. Show it to us. We actually won. Oh. How much do you want it? A lot. I wanted it a lot. Yeah, now say thank you to Siruk then. Thank you. Now you have it. You happy? Okay, open the next one. That fits are really big. Yeah. After you finish it, She has to put it on the ground. Wait. Wait. Whoa! We can make Oh, It's nice. the last present. So thank you to Spencer then. Thank you, Spencer. Anyway, there's more in there. Oh wait, what? Mine. There's a way card. What is that? Hair beads. There's an LOL in the bottom. Oh, thank you. And there's one more. Okay. I have that exact same one, but it's baby. There's no Gabby's dollhouse. I have a Gabby dollhouse book. It's a baby. We already have a Gabby dollhouse in the. I bought my. Idina, are you done? I got a Gabby dollhouse Surprise. diary from the book fair. Thank you. Oh, see more than one present. A doll. We have tons of dolls. Thank you. And there's some more. One more thing. Another doll. It's not a doll, but accessories. Okay. Nanama gave you American dollar $5. You get money. Say thank you, Nanamma. అందరి గిఫ్ట్స్ చూసి ఏంజల్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్లే టైమ్. సో స్లైమ్ కిట్స్ తీసుకొచ్చామన్నమాట. సో అవి ఓపెన్ చేసి పిల్లలకి బౌల్స్ ఇచ్చి స్లైమ్ చేయమని చెప్పాము. అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే పిల్లలు. సో ఒక 1 hour వరకు కంటిన్యూస్గా దాంతో ఆడుకుంటూ ఉన్నారు. అది మిక్స్ చేస్తూ దానికి గ్లూ ఇస్తారు కదా, ఆ గ్లూ, కార్న్స్టార్చ్, ఇంకా కొన్ని గ్లిటర్స్ కూడా నేను తీసుకొచ్చాను. అవన్నీ కూడా యాడ్ చేస్తూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు చెప్తున్నారు ఇలా మెస్సీగా కలపాలి, ఇలా మెస్సీగా ఆడడం అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి మరి ఆడుకుంటున్నారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారండి. అసలు మంచి టైం పాస్ అని చెప్పొచ్చు. మీరు ఖచ్చితంగా పార్టీస్ ఆర్గనైజ్ చేస్తే స్లైమ్ కిట్స్ ఇవ్వండి. అసలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఏంజల్ బన్నీ ఏజ్లో ఉన్న పిల్లలకైతే బాగా నచ్చుతుంది. Let's make
Mama, what do we do now? That's not good. Enough. It's sticky. Should we undo it? 1, 2, 3. A little bit. Not yet. అసలు మొత్తానికైతే ఆ గ్లిటర్స్ అన్ని యాడ్ చేసి గ్లూ, కార్న్ స్టార్చ్, ఆ స్లైమ్ అంతా మిక్స్ చేస్తూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ దాని తర్వాత నేను మ్యూజిక్ ప్లే చేశానమాట. అసలు ఆ పాటలకి చక్కగా గెంతుకుంటూ డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. పార్టీ చాలా బాగా అయింది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఏంజల్ బన్నీకి అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు నా టర్న్ అండ్ సురేష్ టర్న్ అనమాట. అందుకనే ఈవినింగ్ వాళ్ళని టాయ్స్ ఆర్ఎస్కి తీసుకొచ్చాము. సో టాయ్స్ ఆర్ఎస్ అంటే తెలుసు కదా, ఇక్కడ అన్నీ కూడా టాయ్సే ఉంటాయండి. ఈ షోరూమ్కి వస్తే పిల్లలకి అసలు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట ఏం తీసుకోవాలని. అన్నీ వాళ్ళకి నచ్చినవే ఉంటాయి. సో ఇద్దరిని కూడా చెరొక గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోమన్నాము. షోరూమ్ అంతా చూడండి, మీకు నచ్చిన ఒక గిఫ్ట్ పిక్ చేసుకోండి, మీకు నచ్చిన టాయ్ ఏదైనా పర్వాలేదు అని అన్నారు. సో ఇంకా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు షోరూమ్ అంతా తిరగడం, అన్ని టాయ్స్ చూసుకోవడం అండ్ వాటితో కొంతసేపు ఆడటం. అసలు భలే ఫన్నీగా అనిపించింది. సో నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటా కెనడా వచ్చిన కొత్తలో టాయ్స్ ఆర్ఎస్ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను. అందులో పిల్లలు టాయ్స్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ అవన్నీ కూడా చూపించాను. అసలు ఆ వీడియో భలే ఫన్ అనిపించింది నాకు. దాని తర్వాత మళ్ళీ ఇలా చూస్తుంటే సేమ్ అదే గుర్తొచ్చింది అనమాట నాకు. Bunny, are you Bunny? Hi, I'm running for you. Good those colors. What color? Pink. Red. సో మోస్ట్లీ ఏంటంటే మా బన్నీ త్వరగానే పిక్ చేసేసుకుంటుందండి టాయ్. ఏంజల్ మటుకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పి. లాస్ట్ టైం కూడా సేమ్ అంతే అలాగే కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఫస్ట్ బన్నీ అయితే తన టాయ్ సెలెక్ట్ చేసేసుకుంది అండ్ దాని తర్వాత ఏంజల్ టర్న్ అనమాట. Gabby's dollhouse. Do you know Gabby? Who the Gabby is? ఏంజల్ సెలెక్ట్ చేసుకోలేకపోతుంది అనమాట. అందుకని ఇంకా సురేష్ హెల్ప్ చేస్తున్నారు ఏంజల్ కి ఒక బొమ్మ పిక్ చేసుకోవడానికి. బెటర్ విత్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా ఫ్రెండ్స్ వేస్తున్నారు బుక్స్ కదా. సో మొత్తానికైతే ఏంజల్ బాబీ డాల్ పిక్ చేసుకుంది. బట్ ఆ డాల్తో పాటు దానికి హెయిర్ యాక్సెసరీస్ కానీ లేకపోతే బ్యాగ్ కానీ అలాంటివి ఏమైనా కావాలని చూస్తుంది. బట్ అవి కనిపించట్లేదు అనమాట, డాల్ ఒకటే ఉంది. బట్ ఫైనల్లీ అవి కూడా దొరికాయి. ఏంజల్ తన టాయ్ సెలెక్ట్ చేసేసుకుంది. ఇద్దరు ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇంకా మేము కూడా చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసాము. సో అదండి ఏంజల్ బర్త్డే రోజు ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.